హలో! నేనిప్పుడు 2 సాంగ్స్ పాడతాను. ఆ 2 సాంగ్స్ ఒకటి ఇంగ్లీష్, ఒకటి తెలుగు. ఒక్కొక్క లైనే పాడతా అందులో. ఆ 2 లైన్స్ ఎందుకు పాడానో మీరే అర్థం చేసుకోండి. You didn't want heaven without us. Jesus, you brought heaven down. ఈ సాంగ్ ఎందులోదో మీకు తెలుసు కొంతమంది తెలిసుండొచ్చు. వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్ ఇట్ ఈస్ అనే ఒక హిల్ సాంగ్, ఇంగ్లీష్ హిల్ సాంగ్. అయితే ఇటువంటి మీనింగ్ వచ్చేది తెలుగులో ఒక లైన్ ఉంది, పాడతాను. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. ఇది ఏ సాంగ్ మీకు గుర్తుందా? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆ సాంగ్లోది ఈ లైను. ఈ రెండు అయితే నేను ఈ మధ్య గమనించి, ఇంతకుముందు హిల్ సాంగ్ బ్యూటిఫుల్ నేమ్ అనే సాంగ్ వచ్చినప్పుడు కొంచెం అదేంటి దేవుడు మనల్ని వదిలుండలేక దేవుడు హెవెన్ని భూమి మీదకి తీసుకొచ్చాడా, అంత మనల్ని మనం అంత ఎగ్జాస్టెడ్ చేసేసుకోకూడదు అన్నట్టుగా కొంత కాంట్రవర్సీ వచ్చింది. అంటే మనల్ని అంతగా హెచ్చించేసుకోకూడదు, మానవుడు ఎంతలో ఉండాలో అంత, అంటే మనల్ని యూ డిడ్ంట్ వాంట్ హెవెన్ వితౌట్ అస్, అంటే మనం లేకుండా హెవెన్ ఆయనకు వద్దని చెప్పేసి యూ బ్రాట్ హెవెన్ డౌన్ అన్నట్టుగా అన్నారు. సేమ్ అదే మీనింగ్తో నీకు నాకు మధ్య దూరం తొలగించావు ఎందుకు అంటే వదిలి ఉండలేక అన్నట్టుగా తెలుగు సాంగ్ ఉంది. ఈ రెండు మీనింగ్ ఒకలా. అయితే ఒక్క రకంగా చెప్పాలంటే నాకు బ్యూటిఫుల్ నేమ్ సాంగ్ విన్నప్పుడు అసలు నాకు ఆ సాంగ్, నాకు ప్రతి ఏ సాంగ్ విన్నా సరే అందులో ఒక ఫేవరెట్ లైన్ ఉంటుంది. ప్రతి సాంగ్కి నాకు చాలా సాంగ్స్ ఉంటాయి, అన్ని సాంగ్స్ కూడా మనకి హార్ట్ ఓపెన్గా ఉంటే ప్రతి సాంగ్ మనం ఇష్టపడతాం, ప్రతి దాంట్లో మనం బ్యూటీ చూసుకోగలం. అయితే ఆ సాంగ్లో నాకు ఒక్కొక్క సాంగ్లో ఒక్కో ఫేవరెట్ లైన్ ఉంటుంది. సో బ్యూటిఫుల్ నేమ్ అనే సాంగ్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్, చాలా అసలు సాంగ్ మొత్తం కూడా చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద ఫేవరెట్ లైన్ ఏంటంటే యూ డిడ్ంట్ వాంట్ హెవెన్ వితౌట్ అస్, సో యూ బ్రాట్ హెవెన్ డౌన్. అంటే ఆ లైన్ వింటే చాలా పర్సనల్గా అనిపించింది. ఎందుకంటే దేవుడికి అంత మనం ఇతరులన్నీ ఆల్ హెవెన్లీ బీయింగ్స్ కంటే మనం ఎంత, దేవుడు ఎంత మన విషయంలో ఎంత ప్రియారిటీగా ఉన్నాడు అని. బట్ ఆ స్టేజ్లోని మనల్ని మనం ఊహించుకోవడం అనేది ఒక ప్రైడ్ అనేసుకుంటున్నారు చాలామంది. బట్ గాడ్ వాంట్స్ దట్. నాకు కూడా అదే, ఈవెన్ మేలు చేయక నీవు ఉండలేవనే సాంగ్ విషయంలో కూడా నాకు నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక అనేది ఒక ఫేవరెట్. ఇంకో ఫేవరెట్ లైన్ కూడా ఉంటుంది. ఏంటంటే ఒక లైన్ ఉంటుంది అందులో ఏంటంటే, నీ యొక్క సన్నిధి నాకు వచ్చినప్పుడు నా తప్పు ఏంటో నాకు తెలిసింది, నీ మేళ్ళకు అలవాటు అయిపోయాను, నీ మేళ్ళకు అలవాటై నీ పాదముల్ వదలకుంటి. అసలు ఎంత బాగుంది కదండి ఆ సాంగ్. ఈ సాంగ్స్లో బ్యూటీ ఎందుకు చూడరు? ఆ పర్సనల్ రిలేషన్షిప్ కావాలి అని ఆశపడిన వాళ్ళు మాత్రమే ఇలాంటి సాంగ్స్ నచ్చుతాయి. ఆ పర్సనల్ రిలేషన్షిప్ దేవునితో లేనప్పుడు ఇలాంటి సాంగ్స్ వాళ్ళకి అంతగా నచ్చవు. దేవుడిని ఎక్కడో పెట్టి మనం ఎక్కడో ఉన్నాంలే అని అనుకుంటే ఆ పర్సనల్ రిలేషన్షిప్ ఎక్కడుంటుందండి దేవుడితో. సో నాకైతే ఈ సాంగ్స్, ఇటువంటి మీనింగ్ వచ్చే సాంగ్స్ మాత్రం నాకు చాలా ఇష్టం. ఏదో మనం ఆ స్థాయిలో ఉన్నాం, మనం ఈ స్థాయిలో ఉన్నా అని మనల్ని మనం తక్కువ చేసుకోవాల్సిన ఏం లేదు. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు మనము ఈ తక్కువ స్థాయిలో ఉన్నామంటే ఇది మన అసలు స్థాయి కాదు. మనం ఈ స్థాయిలోకి పడిపోయారు మానవులు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన మహిమను వాళ్ళు కోల్పోయి మనం ఈ పాపపు స్థాయిలో ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ఇంకో స్థాయిలో ఉంచాలని అనుకుంటున్నాడు. కాబట్టి మనందరం మన స్థాయి ఏంటి అన్నది తెలుసుకుంటే మనం ఆ స్థాయికి వెళ్ళాలని మనం ట్రై చేస్తాం. ఆ స్థాయి కోసం మనం ఆశపడతాం. అప్పుడు ఇలాంటి కాంట్రవర్సీస్ రావు. అదే కావాలని అందరూ ఆశపడతారు. ఓకే, మీకు ఎలాంటి సాంగ్స్ మీకు నచ్చుతాయో కామెంట్ పెట్టండి.